సాక్షి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఏదైతే ఇసుకకి సంబంధించి అంత ఉచితం పేరుతో ఒక రేట్ ఫిక్స్ చేయలేదు, తేడా చేసేసారు అన్నట్టు. కరెక్ట్, బాగానే ఉంది. జగన్ ఎందుకు చేయలేదు మరి? ఓ రేట్ ఫిక్స్ చేశారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, జగన్ చెప్పిన రేటుకి ఎవరికన్నా ఇసుకొచ్చిందా? లేదా జగన్ చెప్పినటువంటి ఆ జీవో ప్రకారం ఎంతైతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ పెట్టారో ఆ ప్రకారం ఇసుకొచ్చిందా? ఆ రూల్ ప్రకారం అయితే ఒక లారీ ఇసుక 15,000కి రావాలి, కానీ 45,000కి ఎందుకు వెళ్ళింది? ఒక ట్రాక్టర్ ఇసుక 3,000కో 4,000కో రావాలి, కానీ 10,000కి ఎందుకు వెళ్ళింది? జగన్ ఇసుక విధానంలో పక్కా ఫెయిల్యూర్. రాష్ట్రానికి ఆదాయం సంపాదించడంలో సక్సెస్, కానీ జనాలకి తక్కువ రేటుకి అందించగలిగితే కరెక్ట్గా ఉండేది. టన్నుకి ఎంతైతే తను చెప్పాడో ఆ రేటుకి నిజంగా జనానికి వెళ్తే హ్యాపీ. అది చేతకాల. అప్పుడైనా ఇప్పుడైనా దళారీనే దోచుకుంటాడు, ఆ దళారీ రాజకీయ నాయకుడు అయి ఉంటాడు. అది తెలిసి కూడా పరిష్కరించడం చేతకాక ఇప్పుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రయోజనం ఏంటి?